హల్లెలూయా హల్లెలూయా చెప్పండి రా. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చివరి సర్వకుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? ఎప్పుడే మర్చిపోయారా? అట్లా నిన్నే జరిగింది. రాత్రి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? చెప్పండి ఒకటండి. వెరీ గుడ్. నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అనేది ఎలా తెలియబడుతుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. మంచిది. ఒకవేళ మీరు మర్చిపోయింటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి చూసి వినండి, ఆత్మీయంగా బలపడండి. హల్లెలూయా. సరే, మనం ఏ అధ్యాయం ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్తను ధ్యానిస్తున్నాం. అయితే నిన్న చెప్పినట్లు నిన్న ఒక అంశం గురించి, అంటే కొత్త అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఈరోజు కూడా ఒక కొత్త అంశం గురించే దేవుడు మాట్లాడతానని చెప్పినాడు. కాబట్టి ఈరోజు కూడా ఆ కొత్త అంశం ఏంటి, అసలు దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఏం మనందరికీ చెప్పాలనుకుంటున్నాడు అని దేవుని వాక్యంలో నుంచి మనమందరం చూద్దాము. కీర్తనలు 22:1-2 చదమ్మా. దేవా నా దేవా నా దేవా, నీవు నన్నెల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆశీర్వాని అర్థధ్వని వినక నీవెలా దూరముగా నున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుట లేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యున్నావు. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. మంచిది. వినుటకు చెవులు గలవాడు వినుటకు చెవులు గలవాడు విన్నారా? ఏమిన్నారా? సరే, అక్కడ ఏముందో నేను చదువుతాను, వినండి శ్రద్ధగా. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ఇక్కడ ఒక భక్తుడు చెప్తున్నాడంట, ఏమని? ప్రభువా ప్రభువా ప్రభువా, నువ్వెందుకు నా ప్రార్థన వినట్లేదు? నేను ఇంతగా మొరపెడుతున్నాను, ఉదయము సాయంత్రము నీ వైపే చూసి నేను మొరపెడుతుంటే ఎందుకు నువ్వు నాకు సమాధానం ఇవ్వట్లేదు? ఎందుకు నువ్వు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ప్రభువా ప్రభువా, నేను పిలుస్తుంటే ఎందుకు నువ్వు నన్ను విడనాడి ఉన్నావు? ఎందుకు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు? నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంతగా నీకు మొరపెడుచున్నాను కదా, ఇంతగా నిన్ను వేడుకుంటున్నాను కదా, అయినా సరే నువ్వెందుకు నా మొరను పట్టించుకోవట్లేదు? నువ్వెందుకు నా ప్రార్థన వినట్లేదు అని చెప్పేసి ఒక భక్తుడు తన బాధని ఎవరికి చెప్తున్నాడంట? యేసు ప్రభుకు చెప్తున్నాడు. కన్నీరు కారుస్తూ, దుఃఖంతో, బాధతో, వేదనతో తన బాధను చెప్తున్నాడు. ఎందుకు? అతనికి ఏదో సమస్య వచ్చిందంట, ఏదో అవసరమైందంట, ఏదో కావాలని ఆశపడ్డాడంట. దానికోసం ప్రార్థన చేశాడు, ఎంతగానో ప్రార్థన చేశాడు. అక్కడ రాయబడిన మాట, నా దేవా నా దేవా అని, నా ప్రభువా నాకు ఇది కావాలని చెప్పేసి పగలు అంతా ప్రార్థన చేశాడంట, రాత్రి అంతా ప్రార్థన చేశాడంట, అసలు మౌనంగానే ఉండకుండా ప్రార్థన చేశాడంట. ఎంతగా ప్రార్థన చేసినా దానికోసం అతను ఆ వ్యక్తి, ఆ ప్రార్థన చేసిన ఆ వ్యక్తి దేనికోసం ప్రార్థన చేశాడో, ఎంతగా ప్రార్థన చేసినా సరే అది ఆ వ్యక్తికి దొరకలేదు. దొరికింటే అలా ప్రార్థన చేస్తాడా? చేయడు. దొరకలేదు కాబట్టే ప్రభువా ప్రభువా, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా, ఎంతగా మొరపెడుతున్నా, నువ్వు నా ప్రార్థన అంగీకరించట్లేదేంటి? నువ్వు నాకు సహాయం చేయట్లేదేంటి? ఎందుకు నన్ను విడిచిపెట్టేశావు? నువ్వెందుకు నాకు సమాధానం ఇవ్వకుండా ఉన్నావు? నేను చేసే ప్రార్థనకి ఎందుకు నువ్వు జవాబు ఇవ్వకుండా ఉన్నావు అని చెప్పేసి ఆ భక్తుడు తన బాధతో, కన్నీటితో, వేదనతో, దుఃఖంతో అక్కడ దేవునికి మొరపెడుతున్నట్టు మనం చూస్తున్నాం. రే ఇన్వాయ్ వాక్యం చదవమన్నప్పుడే చదవాల.
వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా చూస్తూ వినాల. అర్థమైందా? ఓయ్ వాక్యం చదవమన్నప్పుడే బైబిల్ తీసి చదవాలి. మిగిలిన టైంలో వాక్యం చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ వినాలి. హల్లెలూయా. సో భక్తుడు ఆ విధంగా బాధపడుతూ తన బాధనంతా, తనకున్న దుఃఖంనంతా దేవునికి చెప్తున్నాడు. ఎందుకు? ఎవరో వేరే వ్యక్తులు అతనికి అన్యాయం చేయలేదు. అక్కడ వేరే వ్యక్తులు సమస్యలు ఇబ్బందులు పెడితే దేవుని దగ్గర ప్రార్థన చేయట్లేదు. అసలు ఎందుకోసం దేవుని దగ్గర అలాగా ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుడే వినట్లేదంట. అతను ఏదో ప్రార్థన చేస్తున్నాడు, దేనికోసం ప్రార్థన చేసినాడు, ఆ ప్రార్థనకి అతనికి జవాబు రాలా. అతను ఏదైతే ఆశించినాడో దానికి అది ఆశించింది తనకు దొరకలేదు. అందుకని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో నేను దీనికోసం ప్రార్థన చేశాను కదా, ఎంతగానో ప్రార్థన చేశాను కదా, ఎంతగానో ఏడ్చాను కదా, ఎంతగానో నీ దగ్గర మొరపెట్టాను కదా, ఉదయం రాత్రి నాకు సమయం దొరికినప్పుడల్లా నీకోసం నేను ప్రార్థన చేశాను కదా, దీనికోసం నీ దగ్గర ప్రార్థన చేశాను కదా, అయినా సరే ఇది నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు నాకు ఇది దొరకలేదు, ఎందుకు నాకు ఇది దక్కలేదు అని చెప్పేసి ఆ భక్తుడు చాలా చాలా బాధతో కన్నీటితో ఏడుస్తున్నాడంట. ఈరోజు ఈ అంశం నుంచి దేవుడు మనందరితో ఏం మాట్లాడుకుంటున్నాడంటే, మనం కూడా కొన్ని విషయాల్లో రకరకాల వాటి కోసం దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటాం. అవసరాల కోసం, ఆరోగ్యం కోసం, కుటుంబ సమస్యల కోసం, పిల్లల కోసమో, లేదంటే రకరకాల వాటి కోసమో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. కొన్ని వాటికి జవాబు వచ్చేస్తుంది. మనం దేనైతే కోసం ప్రార్థన చేస్తామో ఆ సహాయమో అవసరం మనకు తీరుతుంది. కానీ కొన్ని విషయాలు ఉంటాయి, ఆ కొన్ని విషయాలకు మనం ఎంత ప్రార్థన చేసినా సరే సమాధానం రాదు. ఎంత ప్రార్థన చేసినా సరే మనం ఏదైతే కోరుకుంటామో, ఏదైతే ఆశిస్తామో అది దొరకదు. ఇంకొక విషయం ఏంటంటే, దేనికోసమైతే ప్రార్థన చేస్తామో దానికి విరుద్ధంగా జరుగుతుంది. కొన్ని వాటి విషయంలో మనం దేనికోసమైతే దేవుని కోసం ప్రార్థన చేస్తామో, ఇది కావాలా, ఇది మనకు అవసరము అని దేనికోసం ప్రార్థన చేస్తామో దానికి ఆపోజిట్గానే జరుగుతుంది. మనం ఏదైతే ఇది జరగకూడదని అనుకుంటామో అదే జరుగుతుంది. మనం ప్రార్థన చేసింది ఒకటైతే జరిగేది దానికి ఆపోజిట్గా, దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇలాంటివి ప్రతి ఒక్కరి జీవితంలోనూ, ప్రతి ఒక్క కుటుంబంలోనూ, ప్రతి ఒక్క ప్రార్థనలోనూ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎదుర్కొని ఉంటారు. అంటే వారు దేనికోసమో ప్రార్థన చేసి ఉంటారు, కానీ ఆ ప్రార్థనకి జవాబైనా వచ్చి ఉండదు, లేదా వాళ్ళు చేసిన ప్రార్థనకి వ్యతిరేకమైన జవాబు వచ్చి ఉంటుంది. వారు దేనికోసమైతే ప్రార్థన చేస్తుంటారో అది దొరకకుండా ఏదైతే జరగకూడదో అది జరిగింటుంది. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీ ప్రార్థనకు వ్యతిరేకమైన జవాబు రావడానికి గల కారణం ఏంటి చెప్పండి. నా ప్రార్థనకు వ్యతిరేకంగా రావడానికి కారణం ఏదో మనం ఒక విషయం కోసం ప్రార్థన చేశామంట కావాలని, మనం దేనికోసం అయితే ప్రార్థన చేశామో వ్యతిరేకమైన జవాబు వచ్చిందంట. మీకు అర్థమైన భాషలో చెప్తా. నాకు మంచి పేరు రావాలి ప్రభా, ఊర్లోని ప్రార్థన చేసిన, ఈరోజు నాకు మంచి పేరు రావాలి ప్రభా, ఈరోజు నేను ఏదో ఊర్లో ఏదో చిన్న ఫంక్షన్ పెట్టుకోవడానికి వెళ్తున్నాను, నాకు మంచి పేరు రావాలి ప్రభా ఈ ప్రార్థన ద్వారా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ ఫంక్షన్ గబ్బు అయిపోయింది. అందరు నిన్ను తిట్టినారు, దూషించినారు, నిందించినారు, చీ చీ థూ థూ నీ వల్లే అని చెప్పేసి చాలా ఘోరంగా అవమానంగా నిన్ను మాట్లాడినారు. నువ్వు ప్రార్థన ఏం చేసినావు? ప్రభా నాకు మంచి పేరు రావాలా అని ప్రార్థన చేసినావు. కానీ నీకు ఆ ప్రార్థన ప్రతిఫలంగా ఏమొచ్చింది? మంచి పేరు వచ్చిందా, చెడ్డ పేరు వచ్చిందా? చెడ్డ పేరు వచ్చింది. అంటే ఇలాంటివి ఉంటాయి. కొందరు కొన్ని వాటి కోసం ప్రార్థన చేస్తారు, అయితే వాళ్ళకి వ్యతిరేకమైన సమాధానమే వచ్చి ఉంటుంది. అది ఎందుకు వస్తుంది, ఏ కారణం చేత వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు కూడా రకరకాల వాటి కోసం ప్రార్థన చేసి ఉంటారు. కొన్ని వాటికి మీకు ఆన్సర్లు దొరికి ఉంటాయి, కొన్ని ప్రార్థనలకు మీకు జవాబు దేనికోసం అయితే ప్రార్థన చేస్తారో అది వచ్చి ఉంటుంది. కొన్ని వాటి కోసం మీరు ఎంత ప్రార్థన చేసినా దొరికిండవు. కొన్ని అయితే ప్రార్థన చేసిన దానికి వ్యతిరేకమైన జవాబులు వచ్చి ఉంటాయి, వ్యతిరేకమైన వాటి జరిగింటాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలా. దయచేసి ఎవరన్నా ఆ ఫ్యాన్ ఆఫ్ చేసేయండి, లేదంటే మీరు అందరు నిద్రవేలా ఉంటారు. అందరు నిద్రపోతుంటారు. వాడు నిద్రపోతాంటే ఏమో నిద్రపోతుంది. ఫ్యాన్ ఆఫ్ చేయి, ఫ్యాన్ ఆఫ్ చేయి. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి.
అందుకే తక్కువ తినరని చెప్పింది. తక్కువ తింటే నిద్ర రాదు. శ్రద్ధగా వినాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఒక దానికోసం ప్రార్థన చేస్తే ఆ కొన్ని ప్రార్థనకి మనకు సమాధానం దొరుకుతుంది. కొన్ని ప్రార్థనలకి ఎంత ప్రార్థన చేసినా సమాధానం రాదు. కొన్ని ప్రార్థనలకి వ్యతిరేకమైన సమాధానం వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది, ఏ కారణాల చేత వస్తుందో మీరు తెలుసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక 2 రోజుల ముందు మనం భీమన్న గారి తల్లిగారి కోసం ప్రార్థన చేసామా లేదా? ఆమెకు అనారోగ్యం పాలైంది, అనారోగ్యం వచ్చింది. మనం అందరం సంఘంగా పోయి ప్రార్థన చేసి దేనికోసం మొరపెట్టి ఆమెకంతా నూనె రాసి, ప్రభువా నువ్వు ఈ అమ్మని బాగు ఏం బాగు చేస్తే ఏం కూడా నీ రక్షణలోకి వస్తుంది, నీ గురించి తెలిసిపోతుంది, ఊరంతా నీ గురించి తెలుసుకుంటారని మనం బాగా ప్రార్థన చేసినాం. ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చెప్పినాం? యేసుప్రభు నేను బాగు చేస్తాడమ్మా, యేసుప్రభు నీకు మంచి స్వస్థతనిస్తాడు, యేసుప్రభు నీకు మంచి విడుదలనిస్తాడు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తుంది, నువ్వు బాగా అయిపోతావు అని చెప్పామా లేదా? ఆ మరుసటి రోజు ఏమైంది? ఆమె చచ్చిపోయింది. మనం ప్రార్థన ఏం చేసినాము? ఆమె బాగుండాలా, యేసుప్రభు మంచి ఆరోగ్యం ఇస్తాడు, యేసుప్రభు మంచి స్వస్థతనిస్తాడు, ఈ రోగం నీకు బాగా అయిపోతుందని ప్రార్థన చేసినాం. కానీ మనకు వచ్చిన సమాధానము ఆమె చనిపోయింది. మనం చేసిన ప్రార్థనకి వ్యతిరేకమైన సమాధానం వచ్చిందా లేదా? ఒకటి. ఇంకోటి చెప్తా. మనకి అబ్రహాం ఎస్తేరు గారు ఉన్నారు లేదా? అమ్మాయి గర్భవతి అయినప్పుడు ఆ కుటుంబం అంతా ఎవరు కావాలని కోరుకున్నారు? మగబిడ్డ కావాలని కోరుకున్నారు. సంఘం కూడా వాళ్ళకి మగబిడ్డ వస్తే బాగుండని కోరుకున్నారు. 2 ఆడపిల్లలు అని చెప్పేసి మగబిడ్డ వస్తే బాగుందని చెప్పేసి సంఘమంతా మగబిడ్డ కోసం ప్రార్థన చేసినారు. ఆ కుటుంబం కూడా మగబిడ్డ కోసం ఎంతగానో ప్రార్థన చేసినారు, కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసినారు. అసలు ఆ అమ్మాయి గర్భవతి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మగబిడ్డ కోసమే ప్రార్థన చేశారు. మగబిడ్డే పుట్టాలని ప్రార్థన చేశారు. మనమందరం కూడా మగబిడ్డే పుట్టాలని ప్రార్థన చేస్తున్నారు. కానీ పుట్టిందే బిడ్డ. ఎంతగానో ప్రార్థన చేస్తాం మగబిడ్డ కోసము, కానీ వచ్చిన జవాబు వ్యతిరేకమైన జవాబు. ఆడబిడ్డ పుట్టింది. 1, 2 చెప్పిన. 3వది అనుకున్నాం. ఆవులు ఉన్నాయి కదా మీకు అందరికీ? ఆవులు ఉన్నాయి. ఆవుకి బిడ్డ పుడితే ఏ బిడ్డ పుట్టాలని కోరుకుంటాం కదా? మనుషులను అయితే మగబిడ్డ పుట్టాలని కోరుకుంటాం. మనుషుల్లో అయితే మామూలుగా జనరల్గా సాధారణంగా అనుకుంటారు. ఆవుల్లో అయితే, పశువుల్లో, పక్షుల్లో అయితే ఆడబిడ్డలు పుడితే బాగుంటుందని కోరుకుంటారు కదా. ఇప్పుడు మాకు కూడా ఆవులు ఉన్నాయి లేదా? ఉన్నాయి. నేను సేవకున్నా లేదా? ఉన్నాను. వినండి, సేవకున్నా కదా, సువార్తను ప్రకటిస్తున్నాను లేదా? ఊరు వెళ్ళి రాత్రి అనక పగలనక ఆఫీసులను మానుకొని ఆఫీస్ నుంచి వచ్చిన సువార్త ప్రకటిస్తున్నాను లేదా? ఇప్పుడు నీకు కూడా ఒకవేళ ఆవు అట్లా గర్భవతి అయినప్పుడు ప్రభా ఒక ఆడబిడ్డ నీకు దూరం ప్రభా అని ప్రార్థన చేసి ఉంటాను కదా. ఫస్ట్ ఆవుకి ఏ బిడ్డ పుట్టింది? కొడుకు పుట్టినాడు. సరే, ఫస్ట్ ఆవు ఇంకా 2 ఆవులు ఉన్నాయిలే, 2 ఆవు కన్నా దేవుడు ఆడబిడ్డని ఇస్తాడని ప్రార్థన చేసినావు. 2వ ఆవుకి ఏ బిడ్డ పుట్టింది? కొడుకే పుట్టా. సర్లే, 2వ ఆవు 3వ ఆవు కన్నా దేవుడు ఖచ్చితంగా ప్రభా ఈసారన్నా ఆడబిడ్డ నువ్వు ప్రభా అని ప్రార్థన చేసినావు. 3వ ఆవు కూడా ఏ బిడ్డ పుట్టింది? కొడుకే పుట్టినాడు. చేసిన ప్రార్థన ఏం ప్రార్థన? ఆడబిడ్డ పుట్టినప్పుడు ప్రార్థన చేసినాడు. పుట్టిందేమో మగబిడ్డలు. మనం చేసిన ప్రార్థన ఏమో ఒక రకమైతే వచ్చిన సమాధానాలేమో ఖచ్చితంగా దానికి ఆపోజిట్గానే వచ్చినాయి. ఆమెమో బాగోవాలని ప్రార్థన చేస్తాం, మరుసటి రోజు చనిపోయింది. ఆపోజిట్ వచ్చింది. ఎంతగానో ప్రార్థన చేసినాం కన్నీరు కార్చి ఆమె కోసం. అలాగే ఎస్తేరమ్మ కుటుంబం కోసం మనం అందరం కలిసి ఎంతగానో కన్నీరు కార్చి దుఃఖంతో ప్రార్థన చేసిన ఆడబిడ్డ కావాలని, మగబిడ్డ కావాలని. కానీ ఆపోజిట్గా ఆడబిడ్డ పుట్టింది. మా ఊరి కోసం కూడా మేము ఎంతగానో ప్రార్థన చేసినాం ఆడబిడ్డ పుట్టాలని. పుట్టిందేమో మగబిడ్డ పుట్టినాయి. ఇప్పుడు యేసు ప్రభు దుర్మార్గుడు. ఎందుకు? మనం చేసిన ప్రార్థన ఒకటైతే యేసు ప్రభు మాకు ఎలాంటి అసలు ఆపోజిట్గా ఇచ్చినాడు. అసలు యేసు ప్రభు కళ్ళు లేవు, అసలు దేవుడే కాదు. అసలు ఇన్ని రోజులు మేము చేసిన భక్తి వేస్ట్, ప్రార్థన వేస్ట్, ఆరాధన వేస్ట్, ఇంటికి వెళ్ళడం వేస్ట్, చర్చికి వెళ్ళడం వేస్ట్, డబ్బులు వేయడం వేస్ట్, అన్నీ వేస్టే. ఎందుకో మేము ప్రార్థన చేసిన దానికి వ్యతిరేకమైన జవాబు వచ్చింది. ఆయన నిజంగా దేవుడైతే మేము ప్రార్థన చేసినట్టు మాకు రావాలి కదా. మాకు రాలేదంటే ఆయన దేవుడు కాదు, నిజమైన దేవుడు అయితే మాకు ఇచ్చేవాడు కదా అనే డౌట్ సర్వసాధారణంగా అందరికీ వస్తున్నారు. అలా వాళ్ళకైనా వస్తుంది, మీకు కూడా వచ్చి ఉంటుంది. మేము ప్రార్థన చేసిన కదా పద్ధతి వచ్చిపోయింది. యేసు ప్రభు ఉండాలా లేదా? ఉంటే చూసినాడు చూడాలి, కళ్ళు ఉన్నాయి లేదా, చూడాలి.
అనుకుంటారు. ఇప్పుడు ఆకుడు ఎస్తేరమ్మ కుటుంబం కూడా అనుకుంటుందా లేదా? వినండి అమ్మా, ఎస్తేరమ్మ కుటుంబం కూడా అనుకుంటుంది లేదా? మేము కొడుకు కోసం ఎంతో ప్రార్థన చేసి దేవుడు మాకు ఆడపెట్టించండి. అసలు యేసుప్రభు ఉండడు కదా, 9 నెలలుగా మేము ప్రార్థన చేసినామే, అన్నీ వదులుకొని యేసుప్రభులోకి వచ్చినామే. మేము ప్రార్థన చేస్తే యేసుప్రభు మాకు కనికరించకుండా మళ్ళీ ఆడబెట్టించాడే. అసలు దేవుడు ఉండాడా లేదా అనే డౌట్, అనుమానం వాళ్ళకన్నా వస్తుందా? కోపం వస్తుందా లేదా? ఇప్పుడు నా పరిస్థితి అనుకోండి, నేనైతే అనుకోనులే, నాకు అసలు డౌట్ రాదు, నాకు ఏం రాదు. యేసుప్రభు అసలు ఆవిడకి బిడ్డలేకపోయినా పర్లే, నేనేమనుకోను. ఎందుకంటే నాకు వాక్యం తెలుసు కాబట్టి, దేవుని గురించి తెలుసు కాబట్టి, దేవుని మనం తెలుసు కాబట్టి నాకేమి ఇచ్చినా నేను పట్టించుకోను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఇరుగు రోజులు కూడా అనుకుని ఉంటారు కదా, ఇటు సేవలు అంటాడే, రోజు ప్రార్థన పోతా అంటాడే, రోజు స్వార్థ ప్రకటిస్తా అంటాడే, మరి అన్ని మగపెట్టి పుట్టినాయి, ఇది దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు చూసినాడా లేదా అనుకుంటారు లేదా జనరల్గా? మరి ఎందుకు? వినండి వినండి అన్నీ వినండి, లాస్ట్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇలాగా ప్రార్థన చేసినప్పుడు కొన్ని ప్రార్థనలకి జవాబే రాదు, కొన్ని ప్రార్థనలకి ఇలాంటి వ్యతిరేకమైన జవాబు ఇచ్చినప్పుడు ఎవరికైనా దుఃఖం, బాధ, కన్నీరు వస్తుంది. మేము ఇంతగా నమ్ముకున్నాం కదా, ఇంతగా ఆరాధిస్తున్నాం కదా, అన్నీ వదులుకొని ఈయనే నమ్ముకున్నాం కదా, ఈయనే నిజమైన దేవుడు అని మేము నమ్ముకున్నాం కదా, మరి ఈయనే నిజమైన దేవుడితే మేము ఇంతగా దీనికోసం ఇంతగా ప్రార్థన చేస్తే, ఇంతగా మేము వేడుకుంటే మాకు ఇది ఇవ్వకుండా మాకు ఆపోజిట్ ఇది ఇచ్చాడే, అసలు ఈయన దేవుడైనా, అసలు ఉన్నాడా, మేము నిజంగానే దేవుడు నమ్ముతున్నామా, మేము నమ్మే దేవుడు నిజమైన దేవుడైనా కాదా అనే డౌట్ సర్వసాధారణంగా అందరికీ వస్తుంది. కాబట్టి దేవుడు ఈరోజు మీ అందరితో ఆ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ రోజే ఆమె చనిపోయిన మరుసటి రోజే మాట్లాడాల్సిన దేవుడు, కానీ ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల దేవుడు మాట్లాడలేకపోయాడు. అందుకని దేవుడు ఈరోజు మాట్లాడాలని ఇక్కడ నిశ్చయించినాడు. అసలు మనం చేసే ప్రార్థనకి వ్యతిరేకమైన జవాబు ఎందుకు వస్తుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మీకు దేవుని ప్రేమ ఏంటో తెలుస్తుంది, అసలు యేసుప్రభు ఏంటో మీకు తెలుస్తుంది. అర్థమైందా? సో ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మనం చేసే ప్రార్థనకి వ్యతిరేకమైన జవాబు రావడానికి గల కారణాలు ఏంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలోనే ఎదురవుతాయి. మీరు కొన్ని విషయాల కోసం ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనలకు కొన్ని ప్రార్థనలకు అసలు జవాబే రాదు ఎంతగా ప్రార్థన చేసినా, కొన్ని ప్రార్థనలకు వ్యతిరేకమైన జవాబులు వస్తాయి. అలాంటప్పుడు మీకు కూడా దేవుని మీద అనుమానం వచ్చే పరిస్థితులు, దేవుడిని తిట్టే పరిస్థితులు, దూషించే పరిస్థితులు, నిందించే పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు దేవుని యొక్క ప్రణాళికను, దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముందుగానే దేవుడు ఈ విషయాన్ని మీకు బయలుపరచాలని, ఎలాగో సందర్భాలు జరిగాయి కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి దేవుడు మీకు బయలుపరచాలని తెలియజేసుకుంటున్నాడు. నేను ఎందుకు అలా జరిగినప్పుడు అంతగా రియాక్ట్ అవ్వలేదంటే, ఈ మాటలు మీరు విన్న తర్వాత మీకు అర్థమవుతుంది, ఓహో ఇదా దేవుడి ప్రేమ, దేవుడి ప్రణాళిక అనేది. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే మనం చేసే ప్రార్థనకి వ్యతిరేకమైన జవాబు రావడానికి గల కారణాలు ఏంటి, లేదా మనం చేసే ప్రార్థనకి జవాబే రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఈ కారణాల్లో ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. ఎన్ని కారణాలు? 3 కారణాలు ఉంటాయి. మనం చేసే ప్రార్థనకి అసలు జవాబే రాకపోవడానికి లేదా వ్యతిరేకమైన జవాబు రావడానికి 3 కారణాలు ఉంటాయి. ఆ 3 కారణాలు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి కారణం ఏంటంటే, నేను చదువుతాను మీరు వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఎవరు పడుకుని లేమేంత లేక ఏం పని పొద్దున రాసుకుని రాయిస్తలే దేవుని వాక్యం నువ్వు శ్రద్ధగా బాండ్లు అవి ఇవి అనుకుంటా. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 9 వరకు నేను చదువుతాను, మీరు వినండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 9 వరకు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము
నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడును. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడునే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. ఈ మాట ఎవరు చెప్తున్నానంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఒక సేవకుడు, గొప్ప సేవకుడు చెప్తున్నాడు. ఏమనంటే అక్కడ జరిగిన సమయం అంటే ఆ సేవకుడికి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఏంటంటే ఆయనకి ఎప్పుడూ కంట్లలో నుంచి నీళ్ళు కారుతూనే ఉంటాయి. ఏం చేస్తుంటే అపోస్తలుడైన పౌలు గారికి, ఆ సేవకుడికి ఎప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయంట. మనకైతే ఏడ్చినప్పుడే కళ్ళలో కారుతాయి కదా, ఆయనకు అట్లా కాదు. ఆ నీళ్ళు కళ్ళలో నుంచి కారుతూనే ఉంటాయి. అవి ఆగిపోయి ఈ సమస్య పోవాలని దేవుడి దగ్గర ఎంతగానో ప్రార్థన చేశాడంట. ఈయనెవరు? అపోస్తలుడైన పౌలు. పౌలు అంటే అసలు సంఘము నిర్మించబడిందే ఆయన వలన. అసలు ఈ బైబిల్లో కొత్త నిబంధన పుస్తకాల్లో 75% ఆయన రాసిన పుస్తకాలు అన్నీ, మనం చదివేటి అన్నీ. అంత గొప్ప దైవ సేవకుడు, ప్రపంచాన్ని తలకిందులుగా మార్చిన వ్యక్తి, భూమినే తలకిందులుగా మార్చేసినంత గొప్ప దైవ సేవకుడి జీవితంలో ఒక భయంకరమైన వ్యాధి ఉంది. తన జీవితాంతం ఆ వ్యాధి పోలేదంట. అదేంటంటే కండలో నుంచి ఎప్పుడు నీళ్ళు కారుతూనే ఉండేదంట. ఇది పోవాలా అని చెప్పేసి ఎంతగానో ప్రార్థన చేశాడంట దేవుడి దగ్గర. ప్రభా, ఈ నీళ్ళు ఎప్పుడు కారుతుంటే మనుషులు నన్ను చూసి ఒక వింతలాగా అదో రకంగా నన్ను చూస్తున్నారయ్యా, ఈ వ్యాధిని పోగొట్టు, ఈ రోగాన్ని పోగొట్టు, ఈ సమస్యను నాకు పోగొట్టు అని చెప్పేసి ఎంతగానో ప్రార్థన చేశాడు. చాలాసార్లు అని ఎంతగానో ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడంట, ఈ వ్యాధి నీ దగ్గర నుంచి నేను తొలగించను. ఎందుకంటే ఈ వ్యాధి నీలో ఉంటే, ఈ బలహీనత నీలో ఉంటే, ఆ బలహీనతను బట్టే నేను నిన్ను బలపరుస్తాను. నా కృప నీకు చాలు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉంటావో అప్పుడే నీ మీద నేను బలంగా పనిచేస్తాను, అప్పుడే నీకు నేను ఎక్కువ బలం ఇస్తాను అని దేవుడు చెప్తారంట. ఎప్పుడైతే ఆ మాటని పౌలు గారు అర్థం చేసుకున్నాడు, ఓహో నేను బలహీనంగా ఉన్నప్పుడే దేవుడు ఎక్కువ బలంగా నా మీద పని చేస్తాడు, ఎక్కువ బలాన్ని నాకు ఇస్తాడని ఎప్పుడైతే ఆ పౌలు గారు ఆ మాట తెలుసుకున్నారో అప్పటి నుంచి ఎస్, ఈ సమస్య నాకు ఇలాగే ఉండాలా, ఈ రోగం నాకు ఇలాగే ఉండాలా, ఈ వ్యాధి నాకు ఇలాగ ఉండాలా, ఈ వ్యాధి నాకు ఇలాగ ఉంటేనే, ఈ సమస్య నాకు ఇలాగ ఉంటేనే, ఈ రోగం నాకు ఇలాగ ఉంటేనే అప్పుడే దేవుడు నన్ను ఎక్కువగా బలపరుస్తాడు, అప్పుడే ఎక్కువ నాకు బలం ఇస్తాడని చెప్పేసి ఆ పౌలు గారు తన జీవితాంతము ఆ వ్యాధిని అలాగే పెట్టుకున్నాడంట. మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఇద్దరు ఉన్నారు కదా పిల్లలు, వీడికేమో జ్వరం వచ్చింది అనుకున్నాం, ఈ పాపకేమో జ్వరం రాలేదు. ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ ఎవరికి ఎక్కువ బలమైన ఆహారం పెడుతుంది? జ్యూసులు తెచ్చినా, కాయలు తెచ్చినా, పండ్లు తెచ్చినా ఎవరికి పెడుతుంది? జ్వరం వచ్చిన వాడికే కాయలు తినరా, పండ్లు తినరా, జ్యూసులు దగ్గర, పాలు దగ్గర, అవి దగ్గర, ఇవి దగ్గర అని చెప్పి పెడుతుంది. ఏమైనా పడుతుందా? బాగుంది కదా. అర్థమైందా మీకు? అంటే దేవుడు మన మీద ఎక్కువ కనికరం చూపించాలంటే, ఎక్కువ జాలి చూపించాలంటే, ఎక్కువ ప్రేమను చూపించాలంటే, ఎక్కువ బలాన్ని ఇవ్వాలంటే మనం కొన్ని విషయాల్లో ఎంత ప్రార్థన చేసినా సరే వాటికి దేవుడు సమాధానం ఇవ్వడు. అర్థమైందా? కొందరు చాలామంది ఒక విషయం కోసం దేనికోసమో ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు, అరే మేము ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల దీనికోసం ప్రార్థన చేస్తున్నాం, అయినా సరే మాకు దీనికి సమాధానమే దొరకట్లేదే, మేము ఎంతగా ప్రార్థన చేస్తున్నా దేవుడు మమ్మల్ని కనికరించట్లేదే అని దేవుడి మీద సనుక్కుండేవాళ్ళు, గొనుక్కుండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆ సమస్య తీరకపోతేనే వాళ్ళ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఒకవేళ ఆ సమస్య తీరిపోయిందనుకో, దేవుడు వాళ్ళ మీద బలమైన కార్యాలు చేయడు. ఇప్పుడు వాడికే జ్వరం తగ్గిపోయిందనుకో, మళ్ళీ పండ్లు, పాలు, గీలు అని తిరిగి పెడతాము. బాగున్నాడు కదా, బాగున్నప్పుడు మనం ఏమి కట్టము. అక్కడ బాగలేకపోతేనే
మన పనులు ఇల్లు అన్నీ పెడతాం. అర్థమైందా? మన సమస్య తీరకపోతేనే కొన్ని సమస్యలు, కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు మన జీవితాల్లో అలాగే ఉన్నప్పుడే దేవుడు మన ఎంత బలంగా పనిచేస్తాడు. బలంగా మన మీద దేవుడు మన పక్షంగా ఉంటాడు. కాబట్టి మనం కొన్ని విషయాల కోసం ప్రార్థన చేసినప్పుడు, మన పిల్లల విషయంలో కావచ్చు, మన కుటుంబం విషయంలో కావచ్చు, మనం చేస్తున్న పనుల విషయంలో కావచ్చు, మన ఉద్యోగాల విషయంలో కావచ్చు, మన చదువుల విషయంలో కావచ్చు, మన వ్యాపారాల విషయంలో కావచ్చు, మన ఆరోగ్యం విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంతగా ప్రార్థన చేసినా మనకు సమాధానం రాకపోతే మనం ఏం గ్రహించాలంటే, ఓహో దీనివల్లనే దేవుడు మనల్ని గొప్పగా మార్చబోతున్నాడు. దేవుడు మన మీద గొప్ప ప్రేమను, అద్భుతమైన ప్రేమను, మంచి ప్రేమను, మంచి బలాన్ని ఇవ్వబోతున్నాడని మనం అర్థం చేసుకోవాలి తప్ప దేవుడు మాకు సమాధానం ఇవ్వట్లేదు, దేవుడు ఇంకా లేడు, దేవుడు కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, మేము చేసే ప్రార్థన వేస్ట్, మేము ఆదివారం చర్చికి వెళ్ళడం వేస్ట్, కానుకలు వేయడం వేస్ట్, ప్రార్థన చేసుకున్న వేస్ట్, వాక్యాలు చదవడం వేస్ట్ అని అనుకోకూడదు. మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే దానికి కారణం ఏంటంటే ఆ బలహీనత ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యకాలను చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాడంట. ఒకవేళ ఆ బలహీనతే, ఆ సమస్య తీరిపోయిందనుకో, నీకు అద్భుతాలు నీ జీవితంలో జరగవు. దేవుని బలము నీకు తెలియకూడదు, దేవుని ప్రేమను నువ్వు రుచి చూడదు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మన జీవితంలో కొన్ని ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోవడానికి, కొన్ని ప్రార్థనలకు వ్యతిరేకమైన జవాబే రావడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే ఆ బలహీనత ద్వారా, దాని ద్వారా నేను మరింత ఎక్కువగా నీ మీద కృప చూపించాలని, ఎక్కువగా ప్రేమను చూపించాలని, ఎక్కువగా బలపరచాలని, ఎక్కువగా నేను నీ మీద అత్యధికమైన కృపను, ప్రేమను, కనికరాన్ని, జాలిని, దయను ఆయన చూపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు అలాగా కొన్ని విషయాల్లో నీ ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, నీ ప్రార్థనకి వ్యతిరేకమైన జవాబాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అరే నువ్వు వాడితే ఏం పని నీకు? వాక్యం విను, తిరగపోతే నిద్రపోతలే. ఎప్పుడు వాడిని చూసుకో ఉంటావు ఏ ప్రార్థనలో అయినా. మరి తూత నిద్రపోతలే. నీకేం పడతా పని పనులు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినేదిరా. వాడితో పోతా అంట, నిద్రపోతాంట. వాడితో మీకేం నిద్రపోడలే. హల్లెలూయా. రెండో అంశం చూసుకుందాం. దేవుడు మనం చేసే ప్రార్థనకి జవాబు ఇవ్వకపోవడానికి లేదా వ్యతిరేకమైన జవాబు మన ప్రార్థనకు రావడం గల రెండో కారణం ఏంటంటే చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నేను చదువుతాను, మీరు వినండి. అంతటా యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దాని ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినెవె పట్టణమునకు పోయాను. నినెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంత పరిమాణ గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవె పట్టణము నాశనమగని ప్రకటన చేయగా. ఇక్కడ యోనా గారు ఒక పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారికి యేసు ప్రభు ప్రత్యక్షమై, ఆ నినెవె పట్టణంలో ఉండే ప్రజలందరూ భయంకరమైన చెడు పనులు చేస్తున్నారు, ఆ చెడు పనులు చూసి నేను సహించలేకున్నాను, కాబట్టి వాళ్ళు చేసే ఆ చెడు పనులను బట్టి ఆ పట్టణంలో ఉండే అందరినీ నేను చంపేయాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళు ప్రకటించరా, వెళ్ళి ఈ మాటను ప్రకటించు. 40 రోజుల లోపల దేవుడు ఈ పట్టణాన్ని చంపి పారేస్తాడు, ఈ పట్టణంలో ఒక్కరు కూడా మిగలరు, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడు అని చెప్పేసి నువ్వు ప్రకటించు అని చెప్పేసి సేవకుడికి చెప్పబడంట. ఆ యోనా ఆ పట్టణానికి పోయి, నినెవె పట్టణానికి పోయి 40 రోజులు ప్రకటించాడంట. ఎన్ని రోజులు? ఏమని? ఈ పట్టణంలో ఉన్న మనుషులారా, మీరు దేవుడి దృష్టికి
భయంకరమైన పాపాలు చేశారంట, భయంకరమైన దుష్టక్రియలు చేశారు. కాబట్టి 40 రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా నాశనం వస్తుంది. ఈ పట్టణంలో ఒక్కరు కూడా బతకరు. 40 రోజుల తర్వాత ఈ పట్టణము దేవుని ఉగ్రతకు బలైపోతుంది. 40 రోజుల తర్వాత ఈ పట్టణం అంతా ఉన్న అందరూ చచ్చిపోతారు, ఒక్కరు కూడా మిగలరు. అగ్ని చేత ఈ పట్టణం కాల్చిబడిపోతుంది. మనుషులు, జంతువులు, పక్షులు ఏమి మిగలకుండా ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుందని చెప్పేసి ఎన్ని రోజులు ప్రకటించాడంట? 40 రోజులు ప్రకటించాడంట. అదే మాట, ఈ పట్టణం నాశనం అయిపోతుంది. యేసు ప్రభు నాకు చెప్పినాడు, నేను సేవకుడిగా ప్రకటిస్తున్నాను, ఈ పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్పేసి 40 రోజులు ప్రకటించాడంట. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ మాట విన్న ప్రజలందరూ ఈ మాట వింటారు. ఏమని? దేవుడు మనం చేసే చెడు పనులన్నీ బట్టి మనల్ని అందరినీ నాశనం చేయలేకపోతున్నట్ట. అరే ఇప్పుడు ఎంత తప్పు చేసినా ఇప్పుడైనా మనము దేవుని వేడుకుందాము, దేవుని బ్రతిమలాడుకుంటే దేవుడు క్షమిస్తాడని చెప్పేసి ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు మొదలుకొని ఆ పట్టణంలో ఉన్న పని మనుషుల వరకు అందరూ తమ తమ సింహాసనాన్ని వదిలిపెట్టేసి కింద కూర్చొని దుఃఖిస్తూ ఏడుస్తూ దేవుడు ప్రార్థన చేశానంట. అయ్యా నేను చెడు పని చేశామయ్యా, మేము చేసిన తప్పయ్యా, మమ్మల్ని నాశనం చేయదయ్యా, మమ్మల్ని క్షమించని చెప్పేసి బాగా ఏడ్చి కన్నీరు కాచి ఉపవాసాలని ప్రార్థన చేశారంట. ఉపవాసాల నుండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుడు కరిగిపోయినాడు. దేవుడు కరిగిపోయి వారికి చేస్తానన్న కీడు చేయకుండా మానేసినాడు కదా. యోనా ఏమని ప్రకటన చేసినాడు? నేను సేవకుడిని, నాకు యేసుప్రభు చెప్పినాడు 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుందని చెప్పేసి ఎన్ని రోజులు ప్రకటించినాడు? 40 రోజులు ప్రకటించినాడు. 41వ రోజు ఎదురు చూసినాడు. ఏమని? నేను చెప్పిన దేవుడు మనవి చెప్పిన 40 రోజులు తర్వాత ఈ పట్టణం నాశనం అయిపోతుంది చెప్పిన అని చెప్పి ఎదురు చూసినాడు. 41వ రోజు ఆ పట్టణానికి ఏం కల. ఎందుకంటే వాళ్ళందరూ పక్షాత్తపడినాడు కాబట్టి దేవుడు చేసే కీడుని మానుకున్నాడు. దేవుడు ఆ కీడుని చేయకుండా ఆడినాడు. యోనా ఏమని చెప్పినాడు? 40 రోజుల తర్వాత పట్టణం నాశనం అయిపోతుందని చెప్పినాడు. నేను సేవకుని, నేను చెప్పినట్టే జరుగుతుంది, 40 రోజుల తర్వాత ఈ పట్టణం నాశనం అయిపోతుందని చెప్పేసి చెప్పినాడు. కానీ 41వ రోజు మాత్రం ఆ పట్టణాన్ని దేవుడు కనుగొలించి కాపాడి దాన్ని ఏమి చేయకుండా వదిలేసినాడు. ఈ విషయము యోనాకు తెలిసింది. నేను 40 రోజులు ప్రకటించినాను కదా ఈ పట్టణం నాశనం అయిపోతుందని, 40 రోజులు దాటిపోయింది, ఇది 41వ రోజే, పట్టణం నాశనం కాలేదే అని చెప్పేసి అంటే నేను చెప్పిన మాట నేను చెప్పినట్టు ఇక్కడ జరగలేదు, యేసు ప్రభు చేయలేదని చెప్పేసి అక్కడ చూడండి ఏముంటుంది? 4 యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరగని నేను అనుకుంటున్నాను కదా, అందువలనే నీవు కటాక్షము, జాలియు, బహు శాంతము, అత్యంత కృపగల దేవుడినై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. నేను ఇక బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతుకునియక చంపుమని యెహోవాకు మనవి చేసాను. ఏం చేశాడంట? నేను 40 రోజులు చెప్పినా కదా నా మాట ప్రకారం నేను సేవకులని 40 రోజులు ప్రకటించాను కదా, 41వ రోజు ఖచ్చితంగా ఈ పట్టణం నాశనం అయిపోతుందని నేను ప్రకటిస్తే, నేను ఇంతగా 40 రోజులు కష్టపడి ఈ పట్టణాన్ని అంతా ప్రకటిస్తే 41వ రోజు నేను చెప్పినట్టు జరించలేదే అని చెప్పేసి దేవుడు నేను చెప్పినట్టు చేయలేదని చెప్పేసి దేవుడి మీదే కోపం వచ్చేసి దుఃఖంతో ఏడుతూ చెప్పేస్తున్నట. ఇంకెందుకు నేను బ్రతికేది? 40 రోజులు నేను ప్రకటిస్తే, ఇలాగ ప్రకటిస్తే నువ్వు మాత్రము 41వ రోజు ఇలా చంపకుండా అలాగే కాపాడినావు, ఇంక నేను చెప్పేం లాభము? ఇంతగా నేను ప్రార్థన చేసినా కదా, నువ్వు చంపేస్తావని ప్రార్థన చేస్తే నువ్వు ఎప్పుడేమో వాళ్ళు ఏం చంపకుండా కాపాడినావే, నేను ప్రార్థన చేసిన దానికి ఆపోజిట్గా నువ్వు చేసినావే, ఇంకా నేను ఎందుకు బ్రతకాలా, ఇంకెందుకు నేను ఇలా సువార్త ప్రకటించాలా, ఇంకెందుకు నేను సేవ చేయాలా, ఇంకెందుకు నేను సేవడుగా ఉండాలా, నేను చెప్పిన మాట జరగకుండా, నేను ప్రార్థించినట్లు నేను చెప్పినట్టు జరగకుండా నాకు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా జరిగిందే, ఇంకెందుకు నాకు ఈ సేవ, ఇంకెందుకు నేను పాస్టర్గా ఉండేది, ఇంకెందుకు నాకు ఈ పరిచర్యలు, ఇంకెందుకు నాకు ఈ దేవుడు, అసలు దేవుడు లేదని చెప్పేసి దేవుడి మీద కోపంతో, దుఃఖంతో, వేదంతో, చింతతో బాధపడిపోతూ ఉన్నాడంట. తర్వాత దేవుడు ఏం చేశాడంటే అతను కొండ దగ్గర కూర్చోంటే ఆ దుఃఖంతో, బాధతో నా మాట జరగలేదు, నేను ప్రార్థించినట్టు జరగలేదు, ఆపోజిట్ లేదని చెప్పేసి ఒక కొండ దగ్గర కూర్చోంటే బాగా ఎండాకాలం, అది ఎండాకాలం కూర్చోంటే నిద్ర వచ్చిందంట, పడుకున్నాడంట. పడుకోగానే దేవుడు అప్పటికప్పుడే ఒక సొర చెట్టుకి పెంచాడంట. ఏం చెట్టు? సొరకాయ చెట్టు ఉంటుంది కదా, సొరకాయ చెట్టు పెంచి అది పందిరి అయిపోయిందంట ఒక రోజులోనే. పందిరి బాగా ఆకలి వచ్చేస్తే ఇతనికి ఏమొచ్చింది? కింద నీడ వచ్చింది. ఎండాకాలము సొర చెట్టు పెరిగింది, బాగా ఆకలి వచ్చినాయి, కింద నీడ చల్లగా హాయి పడుకున్నట్ట. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది,
చల్లగా ఉంది ఈ ఎండలో, ఆహా ఎంత బాగుంది అని హాయిగా ఉన్నాడంట. ఒక గంటకే మళ్ళీ యేసు ప్రభు పురుగుని పంపించి ఆ సొరకాయ కింద మొదలు ఉంటుంది కదా, మొదలుని తినిపించేస్తుంట. ఇప్పుడు మొదలు తినిపించేస్తే ఏమవుతుంది? ఎండిపోయింది. ఎండిపోగానే ఆ ఆటలన్నీ ఎండిపోగానే మళ్ళీ ఏం పడుతుంది అతని మీద? ఎండబడుతుంది కదా. ఎండబడుతుంది సురుకు సురుకు అంటుంది కదా. అప్పుడు లేచి సురుకు సురుకు వచ్చి యేసుప్రభు నువ్వు దేవుడు కదయ్యా, ఇప్పుడే కదా నాకు బాగా మంచి విశ్రాంతిని ఇచ్చినావు, బాగా చల్లగా ఉంది, నేను బాగా హాయిగా పడుతున్నా అంటే మళ్ళీ ఎంతలోనే నేను ఎండిపోయేలా చేసి నాకు ఈ ఎండ తగిలేలాగా నేను ఎండ బాధకి అల్లాడిపోయేలాగా చేసినావు, నువ్వు దేవుడే కాదు, అది కాదు ఇది కాదు అని దేవుడు అంటే యేసుప్రభు అన్నాడంట, యోనా ఈ సొర చెట్టు నువ్వేమైనా ఇత్తనం వేసావా అన్నాడంట. లేదు యేసుప్రభు అన్నాడంట. నువ్వేమైనా నీళ్ళు పోసావా అన్నాడంట. లేదు ప్రభు అన్నాడంట. నువ్వేమన్నా అది పెరిగేలాగా చేసినావా అన్నాడంట. లేదు ప్రభు అన్నాడంట. నువ్వు విత్తనము వేయాలా, నువ్వు నీళ్లు పోయేలా, నువ్వు ఆ చెట్టుని పెంచలా, ఆ చెట్లు బతకడానికి ఏమి కాపదలా నువ్వేమి చేయాల. అయితే ఆ చెట్టుని ఇప్పుడు చచ్చిపోయిందని చెప్పేసి నువ్వు ఎంతగా బాధపడుతున్నావే, నువ్వు ఆ చెట్టును గింజను వేయలా, ఆ చెట్లు గింజను నాట్లా, నీళ్లు పోయేలా, ఆ చెట్లు నువ్వు పెంచలా, అలాంటి చెట్టు ఒక గంటలోనే చచ్చిపోతే, నీకు నీడనిచ్చిన చెట్టు ఒక గంటలోనే చచ్చిపోతే నువ్వు ఇంతగా బాధపడుతున్నావే, మరి కొన్ని వందల సంవత్సరాలు ఈ ప్రజలని 1,20,000 మందిని నేను కాపాడుతూ వస్తున్నాను, నా ప్రజలుగా నేను కాపాడుతూ వస్తున్నాను. మరి అలాంటి 1,20,000 మందిని ప్రజల్ని వాళ్ళు పశ్చాత్తాపడినా కూడా, తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడినా కూడా ఇప్పుడు నువ్వు ప్రకటించినావని చెప్పేసి నేను వాళ్ళందరినీ చంపేస్తే, నేనే కదా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళని కాపాడింది, నేనే నా చేతుల్లో నేను చంపేస్తే నా కోపం రాదా? నీ మీద నేను కోపడము మంచిది కదా అంటే అప్పుడు తనకు బుద్ధి తెలుసుకున్నాడంట. అవును కదా, ఈ సొర చెట్టుని నేను పెంచలేదు, నీళ్లు పోయలేదు, విత్తనాలు నాటలేదు, అయినా సరే ఈ సొర చెట్టు చచ్చిపోతేనే నేను ఎంతగా బాధపడినానే, అలాంటిది దేవుడు 1,20,000 మందిని ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చినాడు. ఒకవేళ నేను చెప్పినానని చెప్పేసి ఈ 1,20,000 చంపేసింటే ఎంత ఘోరం అయిపోయేది. అయ్యో నేను ఎంత తప్పు చేసినానని చెప్పేసి దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడంట. అంటే రెండవ కారణం, యేసు ప్రభు మనం చేసిన ప్రార్థనకి జవాబు ఇవ్వకపోవడానికి, లేదా మనం చేసిన ప్రార్థనకి వ్యతిరేకమైన జవాబు రాగడానికి గల కారణం ఏంటంటే, రెండో జవాబు ఏంటంటే, మనం ఊహించిన దానికంటే, మనం ప్రార్థన చేసిన దానికంటే అత్యధికమైన దాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అర్థమైందా? అక్కడ యోనా ఏమనుకున్నాడు? వీళ్ళు చచ్చిపోవాలా అని కోరుకున్నాడు, దాన్నే ప్రకటన చేస్తున్నాడు. కానీ దేవుడు వారు చనిపోకుండా బాగా బ్రతికుండేలాగా, వారు మారు మనసు పొంది వారి చెడు మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలోకి వచ్చి మంచిగా బ్రతికేలాగా, వాళ్ళు చచ్చిపోకుండా అందరూ క్షేమంగా ఉండేలాగా, ఆ పట్టణం అంతా కాపాడబడేలాగా దేవుడు చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం దేనికోసమైతే ప్రార్థన చేస్తామో దానికి వ్యతిరేకమైన జరగడానికి గల కారణం ఏంటంటే, దానికంటే ఇంకా ఎన్నో రెట్ల మంచిదాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే దానికంటే ఎన్నో రెట్లు మంచిదాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతాడో అప్పుడే దాన్ని మనకి ఇవ్వడు. అర్థమైందా? ఇప్పుడు ఈఎంఐ ఉందనుకుందాం, ఈఎంఐకి నేను 100 రూపాయలని ఇవ్వాలని ఆశపడ్డాను అనుకుందాం. ఈఎంఐ నా దగ్గర 10 రూపాయలు అడుగుతుంది అనుకుందాం. ఈఎంఐ నన్ను 10 రూపాయలు అడుగుతుంది అనుకుందాం. మీకు అర్థమైన భాష చెప్తున్నాను. 10 రూపాయలు అడుగుతుంది అనుకుందాం. ఈఎంఐ ఎన్నిసార్లు 10 రూపాయలు అడిగినా నేను ఇవ్వట్లా. ఎందుకు? నేను ఎంత ఇవ్వాలనుకున్నా అమ్మాయికి? 100 రూపాయలు అమ్మాయికి ఇవ్వాలనుకున్నా. ఈఎంఐ ప్రతిసారి నా దగ్గరకు వచ్చినప్పుడల్లా మా అమ్మ 10 రూపాయలు అడుగుతుంది. ఎంతసార్లు అడుగుతున్నా సరే నేను 10 రూపాయలు ఇవ్వట్లా. 10 రూపాయలు ఇవ్వలేదని వీళ్ళకి అసలు ప్రేమ లేదు, ఏమి లేదు, 10 రూపాయలు అడిగితే ఇవ్వలేడు, 10 రూపాయలు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి ఈ అమ్మాయి మనసులో తిట్టుకుంటా ఉండొచ్చు, నా మీద కొనుక్కుంటా ఉండొచ్చు, సనుక్కుంటా ఉండొచ్చు. ఎందుకు? ఆ అమ్మాయి అడిగిన 10 రూపాయలు నేను ఇవ్వట్లేదని. కానీ నా ఉద్దేశం ఏంటి? అమ్మాయికి నేను 100 రూపాయలు ఇవ్వాలని ఉద్దేశం కలిగి నేను ఆ 10 రూపాయలు ఇవ్వట్లే. అర్థమైందా? మనం చేసే ప్రార్థనలకి, కొన్ని ప్రార్థనలకి జవాబు అసలు రాకపోవడానికి, కొన్ని ప్రార్థనలకు వ్యతిరేకమైన జవాబు రావడానికి రెండో కారణం ఏంటంటే, మనం దేనికోసమైతే ప్రార్థన చేస్తామో దానికంటే అత్యధికమైన దాన్ని
మనం ఊహించినంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దాన్ని ఇవ్వట్లేదు. ఒకవేళ ఆ 10 రూపాయలు ఇచ్చేస్తే ఆ 100 రూపాయలు నేను ఆ అమ్మాయికి ఇవ్వను. ఎందుకు? ఆ 10 రూపాయలు దొరికింది కానీ సంతోషంతో ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఆ 100 రూపాయల వల్ల అమ్మాయికి నేను ఇవ్వను. మనం ప్రార్థన ఏదో దానికోసం ప్రార్థన చేసినప్పుడు అది కానీ మనకు దొరికింది అనుకో, ఆ తర్వాత మనం దానికోసం మనం ప్రార్థన చేయము. అంతే కదా, అది ప్రార్థన చేసి దొరికింది అనుకో మళ్ళీ మనం ప్రార్థన చేయము. దొరకలేదంటే మనం ప్రార్థన చేస్తూనే ఉంటాము. దానికంటే అత్యధికమైన దాన్ని, అత్యధిక మించిన దాన్ని దేవుడు మనకి బహుమతిగా దయచేస్తాడు. అర్థమైందా? రెండవ కారణం అంటే మనం చేసే ప్రార్థనకు జవాబు రాకపోవడానికి లేదా వ్యతిరేకమైన జవాబు రావడం గల రెండవ కారణం ఏంటంటే అది ఇవ్వకుండా దానికంటే అత్యధికమైన దాన్ని, మనం ఊహించినంత దాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు ప్రేమ ఉందా లేదా? మనం కోరుకున్నది 10 రూపాయలే. ఆమె ఏమనుకుంటుంది? నాకు ప్రేమ లేదని అనుకుంటుంది. కానీ నేను 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఆమె ఏమనుకుంటుంది? ఆహా, మా మామ ఎంత మంచోడు, నేను 10 రూపాయలే కోరుకున్నాను కానీ 100 రూపాయలు ఇచ్చినాడు, ఎంత మంచోడు అని అప్పుడు తెలుస్తుంది ఆ అమ్మాయికి ప్రేమ. అప్పుడు తెలియదు. 10 రూపాయలు ఇవ్వలేదే అన్నప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ అమ్మాయికి తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటో. దేవుడి ప్రేమ కూడా మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనం ప్రార్థన చేసినప్పుడు అది ఇవ్వలేదే అని అప్పుడు తెలియదు. దానికంటే అత్యధికమైనది ఇస్తాడు చూడు, అప్పుడు తెలుస్తుంది. ఓహో, అందుక దేవుడు అప్పుడు మనకు అది ఇవ్వండి, ఇది ఇవ్వాలని దేవుడు అది ఇవ్వలేదా అనేది అప్పుడు మనకు తెలుస్తుంది. హల్లెలూయా. రెండో కారణం అది. మూడో కారణం చూసుకొని మనం ముగిద్దాం. మూడో కారణం మొదటి సమూయేలు గ్రంథం 8వ టైం అవుతుందా? వినండి. మూడో కారణం, దేవుడు మన ప్రార్థనలకి, కొన్ని ప్రార్థనలకి జవాబు ఇవ్వకపోవడానికి లేదా మనం చేసే ప్రార్థనకి వ్యతిరేకమైన జవాబు రావడం గల మూడవ కారణం ఏంటో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 4 వరకు నేను చదువుతాను, మీరు వినండి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారి యుద్ధములో కలుసుకొనినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు వేడించును? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందము రండి. అది మన మధ్య ఉండినేలా అది మనలను మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించమని చెప్పుకునేది. ఇక్కడ ఏం జరిగిందంటే ఫిలిష్తీయులు, ఇశ్రాయేలీయులు అని వాళ్ళిద్దరు ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రజలు. ఎవరు? దేవుని ప్రజలు. ఫిలిష్తీయులు ఎవరు? శత్రువులు. ఈ ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీయులకి యుద్ధం వచ్చింది. అంటే దేవుని ప్రజలకు వారి శత్రువులతో యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ఏమైందంటే దేవుని ప్రజలు ఓడిపోయారు. శత్రువుల చేతిలో ఏమయ్యారు? ఓడిపోయారు. ఎప్పుడైతే ఓడిపోయారో చాలామంది చనిపోయారు. అక్కడ దేవుని ప్రజలు చాలామంది చనిపోతే ఆ దేవుని ప్రజల్లో ఉండే పెద్దలందరూ వచ్చి, అయ్యో ఎందుకు ఇలాగ జరిగింది, మనం దేవుని ప్రజలం కదా, దేవుని ప్రజలమైన మనము ఎందుకు ఓడిపోయినాము, శత్రువుల చేతులు ఎందుకు మనం ఓడిపోయాము అని వాళ్ళు ఆలోచించుకొని, మన దగ్గర దేవుని నిబంధన మందసం మన దగ్గర లేదు కాబట్టి అందుకే మనం ఓడిపోయినాము, కాబట్టి దేవుని నిబంధన మందసాన్ని మన దగ్గర పెట్టుకుందాము, తెచ్చి దేవుని నిబంధన మందసాన్ని మన దగ్గర పెట్టుకుంటే ఆయన మన శత్రువుల నుంచి మనల్ని కాపాడుతాడు అని అనుకున్నారంట. చాలామంది కూడా అంతే, రకరకాల కోసం ప్రార్థన చేస్తుంటారు, కానీ శత్రువులే వాళ్ళ మీద విజయం సాధిస్తుంటారు తప్ప వారికి విజయం రాదు. అవి శత్రువు వ్యక్తులు కావచ్చు, రోగాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు. అంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ అప్పులే ఉండొచ్చు, రోగాలే ఉండొచ్చు, సమస్యలే ఉండొచ్చు, ఆ శత్రువులే విజయం సాధించదు తప్ప ఆ అప్పులు పోన పరిస్థితి, రోగాలు పోన పరిస్థితి, ఆ సమస్యలు తీరిన పరిస్థితిలో వీళ్ళు ఉండొచ్చు. అలాంటి సమయంలో చాలామంది ఏమనుకుంటారు, అరే మనం కూడా
ఈ అప్పుల్లో నుంచి బయటపడలేకున్నాము, ఈ రోగాల నుంచి బయటపడలేము, ఈ సమస్యల నుంచి బయటపడలేకున్నాము. ఎందుకంటే మనకు దేవుని ఏడల భక్తి తగ్గిపోయిందేమో, దేవుని మీద విశ్వాసం తగ్గిపోయిందేమో. కాబట్టి ఇకపై మనం ప్రార్థన ఎక్కువ చేసుకుందాము, వాక్యం ఎక్కువ చదువుకుందాము, వాక్యం బాగా విందాము, కుటుంబ ప్రార్థన ఎక్కువగా ఉందాము, ఆదివారం బాగా చర్చికి వెళ్దాము, ఎక్కువ కానికిద్దాము, దేవుడు మనం కనిపిస్తాడేమో అని చాలామంది అనుకుంటారు కదా. మామూలు సర్వసాధారణంగా ఏదైనా సమస్యలు తీరకపోయినప్పుడు, వ్యాధులు కష్టాలు వచ్చినప్పుడు అనుకుంటారు. వీళ్ళు కూడా అలాగే అనుకున్నారంట. ఏమని? మన శత్రువుల చేతిలో మనం ఓడిపోతున్నాము, దేవుడి విషయంలో మనము అజాగ్రత్తగా ఉన్నందునే, నిర్లక్ష్యంగా ఉన్నందునే మనం ఓడిపోతున్నామేమో. కాబట్టి ఇకపై మనము దేవుడి విషయంలో బాగా ఉండాలా, దేవుడికి సంబంధించిన ఏ విషయంలోనూ మనం బాగా ఉండకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఉండకూడదు అనేసి చెప్పేసి దేవుని నిబంధన మందసం, అంటే అది ఎక్కడో ఉన్నది బయట, ఆ నిబంధన మందసాన్ని దేవుడి దగ్గరికి తెచ్చుకున్నారంట. అంటే ఒకప్పుడు ప్రార్థన లేని వాళ్ళు ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసుకునే వాళ్ళు, ఎప్పుడో ఒకసారి వాక్యం వెళ్ళి ఎప్పుడో ఒకసారి చర్చికి పోయేవాళ్ళు ఇప్పుడు బాగా ప్రార్థన చేసుకునేలాగా, బాగా వాక్యం చదివేలాగా, బాగా కుటుంబ ప్రార్థన ఉండేలాగా, బాగా చర్చికి వచ్చేలాగా మార్చబడి వీళ్ళు బాగా నిబంధన మందసాన్ని తెచ్చుకున్నారంట. దేనికోసము? ఈ నిబంధన మనసు మన దగ్గర ఉంటే ఆ శత్రువుల నుంచి మనం కాపాడబడతాం. ఈ ప్రార్థనలో, వాక్యంలో, ఆదివారం చర్చికి వెళ్ళే విషయంలో మనం బాగా ఉంటే ఈ శ్రమల్లో నుంచి, అప్పుల్లో నుంచి, రోగంలో నుంచి మనము విడిపించబడదాము అనే ఉద్దేశంతో అలా నిబంధన మందసాన్ని తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారంట. ఇప్పుడు ఏం చేయాల? ఆ సమస్య నుంచి తీర్చబడాలి, అంతే కదా. వాళ్ళు ఏమనుకున్నారు? ఈ నిబంధన మందసం మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనం మన శత్రువుల మీద విజయం సాధిస్తాం అని అనుకున్నారు. మనం బాగా ప్రార్థనలో ఉంటే, బాగా ఆరాధనలో ఉంటే, బాగా వాక్యంలో ఉంటే, ఆదివారం బాగా చర్చికి వెళ్తుంటే మనం ఈ కష్టంలో నుంచి, వ్యాధుల నుంచి, నష్టంలో నుంచి, అప్పుల నుంచి బయటపడచ్చు అనే ఉద్దేశంతో అలాగ అనుకున్నారు. సో వాళ్ళు కూడా నిబంధన మందసాన్ని తెచ్చిపెట్టుకుంటే వాళ్ళ శత్రువుల చేతుల నుంచి మనం విజయం సాధిస్తాం, శత్రువుల మీద విజయం సాధించిన ఉద్దేశంతో నిబంధన మందసాన్ని తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమైంది చూద్దాం. చూడండి, అదే 4వ అధ్యాయము 10వ వచనం. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇజ్రాయేలీలో 30,000 కాల్బలము కూలెను. ఏం చేస్తున్నారు? నిబంధన మనసం మన దగ్గర ఉంటే మన శత్రువుల మీద మనం విజయం సాధిస్తాము, మనం ఓడిపోము, మనమే గెలుస్తాము అనే ఉద్దేశంతో దేవుని ప్రజలు నిబంధన మనసాన్ని వాళ్ళ దగ్గర తెచ్చిపెట్టుకున్నారు. నిబంధన మనసం వాళ్ళ దగ్గర తెచ్చిపెట్టుకొని యుద్ధానికి పోయాడు. యుద్ధానికి పోతే యాక్చువల్లీ ఇప్పుడు ఎవరు గెలవాలా? దేవుని ప్రజలే గెలవాలి కదా. ఎందుకో? నిబంధన మనసం వీళ్ళ దగ్గర ఉంది, దేవుడు యొక్క ఆజ్ఞలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పుడు ఎవరు గెలవాలా? యాక్చువల్గా అయితే ఇల్లే గెలవాలా. కానీ అక్కడ రాయబడిన మాట ఫిలిస్తీన్లే గెలిచారంట. ఇజ్రాయేల్ దేవుడి ప్రజలను తరిమి చంపేశారంట. జరగాల్సింది ఏంటి? వాళ్ళు ఏమనుకున్నారు? నిబంధన మనసం మన దగ్గర ఉంటే మనకు విజయం వస్తుందని అనుకుని నిబంధన మనసాన్ని, దేవుడి మనసాన్ని తెచ్చిపెట్టుకుంటే అక్కడ జరిగింది ఏంటి? అంతకంటే ముందున్న దానికంటే భయంకరంగా వీళ్ళు ఓడిపోయి భయంకరంగా చంపడ్డారంట. వాళ్ళు అనుకునేదేమో నిబంధన మనసం ఉంటే మనకు విజయం వస్తుందండి, కానీ నిబంధన మనసం అక్కడ ఉండడం వల్ల ఇంకా భయంకరంగా ఓడిపోయినారు, భయంకరంగా చచ్చిపోయినారు. చాలామంది అనుకుంటారు ఏమని? మనం ప్రార్థనలో బాగలేము కాబట్టి ఈ సమస్యలు, కష్టాలు ఇవన్నీ వచ్చినామో, దేవుడిలో బాగుంటే ఇవన్నీ తీరుతాయేమని చెప్పేసే ఉద్దేశంతో ప్రార్థన బాగా చేస్తారు, వాక్యం బాగా వింటుంటారు, ఆదివారం బాగా చర్చికి వెళ్తుంటారు. అయితే అలాగే వెళ్తున్నప్పుడు ఇంకా ఆ సమస్యలు ఎక్కువైపోతుంటాయి, ఆ బాధలు ఎక్కువైపోతుంటాయి, ఆ కష్టాలు ఎక్కువైపోతుంటాయి. వాళ్ళు ఏమనుకుంటారు? మేము బాగా ప్రార్థన చేస్తున్నాం కదా, ఇప్పుడు బాగా చర్చికి వెళ్తున్నాం కదా, బాగా వాక్యం వింటున్నాం కదా, బాగా వాక్యం చూస్తున్నాం కదా, అయితే ముందున్న దానికంటే ఇప్పుడే సమస్యలు ఎక్కువ పెరిగిపోయినాయండి, ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు అయిపోయినాయండి, ఇప్పుడు ఎక్కువ దుఃఖము, కన్నీరు, కష్టాల పరిస్థితులు వచ్చేసింది ఏంటి అనే పరిస్థితులు చాలామందికి వచ్చుంటాయి. అలాగే వీళ్ళకి కూడా వచ్చింది. నిబంధన మనసం మన దగ్గర ఉంటే మనం విజయం సాధిస్తామని వాళ్ళు పెట్టుకుంటే భయంకరంగా ఓడిపోయినారంట, భయంకరంగా చచ్చిపోయినారంట. ఎందుకు జరిగింది? అదే 3వ కారణం. వాళ్ళేమో నిబంధన మనసం దేవుడికి సంబంధించిన వాళ్ళనేమో దగ్గర పెట్టుకుంటే విజయం వస్తుంది అనుకున్నారు, కానీ ఆపోజిట్ జరిగింది. ఎందుకు జరిగింది?
ఎందుకు జరుగుతుంది వీళ్ళకు అసలు అంతే పట్టట్లేదంట. అయ్యో మేము నిబంధన మనసాన్ని మా దగ్గర పెట్టుకున్నాం కదా, నిబంధన మనసాన్ని మా దగ్గర పెట్టుకుంటే మేము విజయం సాధిస్తాం అనుకున్నామే, కానీ ఇలాగ ఓడిపోయామేంటి, భయంకరంగా చంపబడ్డామేంటి, ఇలాగ శత్రువు చేతిలో ఇంత దారుణంగా ఓడిపోయామేంటి అని చాలా బాధపడిపోతున్నారంట, చాలా దుఃఖిస్తున్నారంట, చాలా ఏడుస్తున్నారంట. అప్పుడు వీళ్ళు ఏం చేయాలో తెలియక అక్కడ ఒక పాస్టర్ ఉంటే, సమూయేలు అనే పాస్టర్ ఉంటే, ఆ సమూయేలు అనే పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ బాధ అంతా చెప్పినారంట. అయ్యా ఇట్లా మేము మా శత్రువుల చేతిలో మేము ఓడిపోతూ ఉన్నాము, ఎందుకు ఓడిపోతున్నామో అని మాకు తెలియక, మా దగ్గర దేవుడి నిబంధన మనసం లేదు కాబట్టి అందుకోసమే మేము ఓడిపోతున్నామని చెప్పేసి దేవుడి నిబంధన మనసాన్ని మా దగ్గర పెట్టుకున్నాము. దేవుడి నిబంధన మనసం మా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంక మేము శత్రువుల మీద విజయం సాధిస్తామనుకుంటే ఆ నిబంధన మనసం మా దగ్గర పెట్టుకున్న తర్వాత ఇంకా ఎక్కువగా ఓడిపోయినాం తప్ప మాకేం విజయం రావట్లేదు, మాకేమో అర్థం కావట్లేదయ్యా, నువ్వు ఒకసారి దేవుడికి ప్రార్థన చేసి విషయం ఏంటో కనుక్కోవయ్యా అని అడిగారంట. చాలామంది అలాంటి విషయాలు మాకు చెప్తూ ఉంటారు సేవకులకి. అయ్యా మేము కొన్ని విషయాల కోసం ప్రార్థన చేసినాము, ప్రార్థన చేస్తే మాకు ఆ సమస్యలు తీరలేదు, ఆ ఇబ్బందులు పోలేదు, ఆ రోగాలు పోలేదు, మేము దేవుళ్ళు బాగా లేకపోవడం వల్ల, దేవుళ్ళు బలంగా లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి మేము మళ్ళీ ఇంకా దేవుళ్ళు బాగా ఉన్నామయ్యా, ఇప్పుడు బాగా ప్రార్థన చేసుకుంటున్నాం, బాగా వాక్యం వింటున్నాము, బాగా ఆదివారం చర్చకు వస్తున్నాము, కానీ సమస్యలు అసలు మాకు తీరట్లేదు, పోవట్లేదు, ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి, ఏం చేయట్లో మాకు తెలియట్లేదు, ఒకసారి మీరు దేవుని అడిగి ప్రార్థన చేసి ఏదో చెప్పండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా చెప్పారంట. చెప్తే ఆన్సర్ దేవుడు చెప్పాడు. ఇదే మీరు తెలుసుకోవాల్సిన ఆన్సర్. మనం కొన్ని విషయాల కోసం ప్రార్థన చేసినప్పుడు జవాబే రాకపోవడానికి లేదా వ్యతిరేకమైన జవాబు రావడం గల మూడో కారణం ఏంటంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ కారణం. అదేంటంటే చూడండి, నేను చదువుతాను. 7వ అధ్యాయం 2-3 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇజ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇజ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతోనూ యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదలగా కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇజ్రాయేలీయులు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించండి. ఎప్పుడైతే వీళ్ళు ఆ పాస్టర్కి వెళ్ళి చెప్పారో ఆ పాస్టర్ దేవుడికి ప్రార్థన చేశాడంట. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకురా వీళ్ళకి వ్యతిరేకమైన జవాబు వచ్చింది, ఈ కారణం చేత వీళ్ళకి వ్యతిరేకమైన జవాబు వచ్చింది, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పంటే అప్పుడు వచ్చి చెప్తున్నాడు అంట. పాస్టర్ ఏం చెప్తుంటే, ఇజ్రాయేలీలారా, దేవుడి ప్రజలారా, మీరు ఎందుకు ఓడిపోతున్నారు తెలుసా? నిబంధన మందసం, దేవుడి మందసాన్ని మీ దగ్గర పెట్టుకున్నా సరే మీరు ఎందుకు ఓడిపోతున్నారంటే కారణము మీలో దేవునికి ఇష్టం లేని పనులు ఉన్నాయి. మీరు అన్యుల విగ్రహాలని అనుసరిస్తున్నారంట. ఒకవైపు యేసుక్రీస్తునే నమ్ముతున్నారు, కానీ విగ్రహాలకు సంబంధించిన వారి విషయాలు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఒకవైపు యేసు ప్రభువుని మీరు నమ్ముకున్నారు, చెడు అలవాట్లు, చెడు పనులు కూడా మీ జీవితంలో ఉన్నాయి. ఆ చెడు అలవాట్లు, చెడు పనులు మీ జీవితంలో ఉన్నాయి కాబట్టి, ఆ పాపలు మీ జీవితంలో ఉన్నాయి కాబట్టి, ఆ విగ్రహాలకు సంబంధించిన విషయాలు మీ జీవితంలో ఉన్నాయి కాబట్టి మీరు ఎంతగా ప్రార్థన చేస్తున్నా, నిబంధన మనసు మీ దగ్గరే ఉన్నా సరే మీ శత్రువుల చేతిలో నుంచి మీరు విజయము సాధించట్లేదు, మీరు ఓడిపోతూనే ఉన్నారు అని దేవుడు చెప్పారంట. అంటే మూడో అంశము, మనం చేసే ప్రార్థనకు వ్యతిరేకమైన జవాబు రావడానికి, మన ప్రార్థనకి అసలు జవాబే రాకపోవడం మూడో కారణం ఏంటంటే, మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యంలో బాగున్నా, ఎంత ఆదివారం చర్చకు వెళ్తున్నా, దేవుని ఎంత బలంగా ఉన్నా సరే మనలో చెడు పనులు ఉంటే, పాపిష్టి పనులు ఉంటే, అలాగే ఉంటే, చెడు పనులు అలాగే ఉంటే, పాపిష్టి పనులు అలాగే ఉంటే, విగ్రహాలకు సంబంధించిన ఆ విషయాలు, ఆ సాంప్రదాయాలు, ఆ ఆచారాలు, ఆ మూఢనమ్మకాలు, అవిశ్వాసాలు అలాగే ఉంటే మనం చేసే ప్రార్థనకి జవాబు రాదు, వ్యతిరేకమైన జవాబే వస్తుంది.
అర్థమైందా? మనం చేసే ప్రార్థన వ్యతిరేకమైన జవాబు ఎప్పుడు వస్తుందంటే, మనం ఎంత భక్తిలో ఉన్నా, మనం ఎంత యేసుక్రీస్తు నమ్ముకున్నా, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నా, ఎంత బాగా వాక్యం వింటున్నా, ఎంత బాగా చర్చికి వెళ్తున్నా సరే, ఆ చెడు పనులు వదలకపోతే, ఆ పాపిష్టి పనులు వదలకపోతే, దేవుడికి ఇష్టం లేని పనులు విడిచిపెట్టకపోతే, దేవుడు వద్దున్న పనులు నువ్వు విడిచిపెట్టకపోతే, ఆ విగ్రహాలకు సంబంధించిన వాటిని నువ్వు చేస్తుంటే నీకు ఖచ్చితంగా ఓటమే వస్తుంది. నీకు విజయము రాదు, నీ ప్రార్థనకు జవాబు రాదు, నువ్వు చేసిన ప్రార్థనకు వ్యతిరేకమైన జవాబు వస్తుంది. నీ సమస్యలు తీరవు, నీ అనారోగ్యము పోదు, నీకు ఆరోగ్యం రాదు, నీ అప్పులు తీరవు, నీ సమస్యలు తీరవు, నీ కుటుంబ పరిస్థితి అలాగే ఉంటుంది, ఇంకా దారుణంగా మారిపోతుంది. నీలో ఉండే ఆ చెడు పనులు, పాపిష్టి పనులు, దేవుడికి ఇష్టమైన లేని పనులు నువ్వు తీసేసుకోకుండా, ఆ విగ్రహాలకు సంబంధించిన ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు నువ్వు పక్కన పెట్టేసి దూరంగా విసర్జించుకోకుండా నువ్వు ఇంకా అలాగే ఉంటే నీకు వ్యతిరేకమైన జవాబు వస్తుంది అని దేవుడు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట, అవునా మేము ప్రార్థన చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, దేవుని మందిరానికి వెళ్తున్నాము, కానీ మాకు ఎందుకు జవాబు రావట్లేదంటే ఇవి ఉండడం వల్ల జవాబు రావట్లేదా అని వాళ్ళు గ్రహించి వాళ్ళు ఉన్న చెడు పనులన్నీ తీసేశారంట, తొలగించుకున్నారంట. వాళ్ళు ఉన్న విగ్రహాలన్నీ తీసిపారేసి, ఆ విగ్రహాలకు సంబంధించిన ఆచారాలను, సంప్రదాయాలను అన్నిటినీ తీసిపారేసి, అన్నీ వదిలేసి ఇప్పుడు పాస్టర్ దగ్గరికి పోయారంట. పాస్టర్ దగ్గర పోయి చూడు, అంతటి సమయంలో ఇజ్రాయేలీలందరినీ మిస్పాకు పిలుపునంపిడి, నేను మీ పక్షముగా యెహోవాను ప్రార్థన చేతున్నానని చెప్పగా, వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. మిస్పాలో సమూయేలు ఇజ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఎప్పుడైతే పాస్టర్ ఆ విషయం చెప్పాడో, మీరు ప్రార్థన బాగా చేస్తున్నారు కానీ, వాక్యం బాగా వింటున్నారు కానీ, ఆదివారం బాగా చర్చకు వస్తున్నారు కానీ, మీరు పాపిస్ట్ పనులు ఇంకా వదల్లా, ఆ చెడు పనులను ఇంకా వదల్లా, దేవుడు చేయొద్దన్న పనులు ఇంకా వదల్లా, ఆ విగ్రహాలకు సంబంధించిన ఆ విషయాన్ని మీరు వదలాలా. అందుకే మీకు ఈ నాశనము, ఈ ఇబ్బంది, ఈ కష్టాలు పోవట్లేదు, ఈ రోగాలు పోవట్లేదు. మీరు వాటన్నిటిని విడిచిపెడితేనే దేవుడు మీకు విజయాన్ని ఇస్తారని చెప్తే వీళ్ళు అప్పటికప్పుడే ఆ చెడు పనులన్నీ వదిలేశారంట. ఆ విగ్రహాలకు సంబంధించి అన్నింటిని వదిలేసి దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో ఏడ్చి, ప్రభు వీటన్నిటిని మేము వదిలేస్తున్నామని అని చెప్పేసి ఏడ్చి ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారంట. ఎప్పుడైతే సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారో ఇప్పుడు చూడండి 8. సమూయేలు పాలుబడిన ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుతుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇజ్రాయేలీయులు మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు కురిపించి వారు తారుమారు చేయగా వారి ఇజ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇజ్రాయేలీయుల సరిహద్దులోనిక తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఎప్పుడైతే వారు వాటిని అన్నింటిని విడిచిపెట్టేసి సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా మేము వీటన్నింటిని వదిలేసామయ్యా, ఇక ఇలాంటి చెడు పనులు మేము చేయము, దేవుడు వద్దన్న పనులు మేము చేయము, ఇలాంటి విగ్రహాలకు సంబంధించిన అన్నిటికి సంబంధించిన ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు మేము పాటించడం, యేసు ప్రభుని మేము నమ్ముతామని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు సేవకుడి దగ్గరికి వచ్చిన మాట చెప్పారో, అన్నిటిని విడిచిపెట్టేసి, ఆ చెడు పనులు అన్నింటిని విడిచిపెట్టేసి ఎప్పుడైతే వచ్చి చెప్పారో అప్పుడు సేవకుడు దేవుడికి ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు. ప్రార్థన విని మళ్ళీ ఆ ఫిలిష్తీయులు శత్రువులు యుద్ధానికి వచ్చారంట. శత్రువులు యుద్ధానికి వస్తే ఎవరు యుద్ధం చేయాలి? ఇప్పుడు ప్రజలు యుద్ధం చేయాలి కదా, ప్రజలు యుద్ధం చేయలేదంట. శత్రువులు యుద్ధానికి వస్తే యేసు ప్రభువే ఆకాశం నుంచి ఉరుములను, పిడుగులను పంపించి ఆ శత్రువులను అందరినీ చంపి పారేసాడంట. ఆ దెబ్బకు వాళ్ళు భయపడి, అమ్మో వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నారు స్వామి, వీళ్ళ దగ్గర మన బాగున్నారు స్వామి అనేసి ఆ శత్రువులు ఆ దెబ్బకు భయపడి పారిపోయి మరి వాళ్ళు బ్రతికిన దినంలో అంతా వాళ్ళ జోలికి రావడంట. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ఆ పాపిస్ట్ పనులు, దేవుడికి ఇష్టం లేని పనులు, దేవుడు అసహించుకున్న పనులు, ఆ విగ్రహాలకు సంబంధించిన ఆచారాల సంప్రదాయాలను అన్నీ విడిచిపెట్టేసి దేవుని దగ్గర మనస్ఫూర్తిగా వచ్చి సేవకుడు చెప్పినట్టు మీరు ఎప్పుడైతే నడుచుకుంటారో అప్పుడు మీ శత్రువుల చేత మీరు యుద్ధాన్ని చేయాల్సిన అవసరం లేదు.
మీ కష్టాల కోసం, మీ అప్పుల కోసం, మీ శ్రమల కోసం, మీ రోగాల కోసం మీరు ప్రయాసపడాల్సిన పని లేదు, మీరు కష్టపడాల్సిన పని లేదు. దేవుడే మీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడే మీ శత్రువుల్ని మీ ఎదుటి నుంచి వెళ్ళగొట్టి మరలా ఆ శత్రువులు రానికుండా చేస్తారంట. మరలా అంటే అలాంటి అప్పుల్ని, మరలా అలాంటి సమస్యల్ని, మరలా అలాంటి రోగాల్ని, మరలా అలాంటి ఇబ్బందులు రానికుండా మీరేం కష్టపడకుండా, మీరేం ఇబ్బంది పడకుండా, మీరే ప్రయాసపడకుండా దేవుడే మీ శత్రువులందరినీ ఓడించేసి మరలా తిరిగి రానివ్వకుండా చేస్తాడంట. హల్లెలూయా. రంగమ్మ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అబ్రహాం వాళ్ళు, ఇస్తే వాళ్ళు దేనికోసము? మగబిడ్డ కావాలని ప్రార్థన చేస్తున్నాం. అందరం ప్రార్థన చేస్తున్నాం. సంఘమంతా కూడా మగబిడ్డ కావాలని ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబం కూడా మగబిడ్డ కావాలనే ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆమెకి నొప్పులు వచ్చినప్పుడు, ఎస్తేరమ్మకి నొప్పులు వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ విషయం నాకు చెప్పారు. ఏమని, ఇట్లా నొప్పులు వస్తున్నాయంట, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేసిన, ప్రభా నొప్పులు వస్తున్నాయంట, హాస్పిటల్కి వెళ్ళారంట ప్రభా, మంచి సుఖప్రసవాన్ని ఇవ్వండి, మగబిడ్డని దయచేయండి ప్రభా, మేము ప్రార్థిస్తున్నాం కదా అని అడిగితే యేసు ప్రభు వెంటనే అన్నాడు, మగబిడ్డ పుట్టదు, ఆడబిడ్డే పుడుతుంది అని చెప్పినాడు. అదేంటి ప్రభా, మేము మొదటి నుంచి మగబిడ్డ కావాలని మేము ప్రార్థన చేస్తున్నాము, సంఘమంతా కూడా మగబిడ్డ కావాలనే ప్రార్థన చేస్తున్నాము, వాళ్ళు కూడా, ఆ కుటుంబం కూడా మగబిడ్డ కోసం ఎంతగానో పరితీపిస్తున్నారయ్యా, మగబిడ్డ కావాలని ఎంతగానో ఆశపడుతున్నారు, వాళ్ళకి మగబిడ్డ లేకపోతే ఎలాగయ్యా అంటే యేసు ప్రభు 3 కారణాలు చెప్పినాడు. ఈ 3 కారణాల చేత నేను ఆ కుటుంబంలో మగబిడ్డని ఇవ్వట్లేదురా అని చెప్పినాడు. ఆ 3 కారణాలు ఏంటంటే, మొట్టమొదటి కారణం, ఆ కుటుంబంలో ఆ అమ్మాయికి కాన మగబిడ్డ పుడితే ఈ 2 ఆడబిడ్డలు అన్యాయం అయిపోతారు. అర్థమైందా? ఆ కుటుంబంలో కాన ఆ అమ్మాయికి, అంటే ఆ కుటుంబంలో అమ్మాయి కదా, ఆ కుటుంబంలో మగబిడ్డ పుడితే ఈ 2 బిడ్డలు అన్యాయం అయిపోతారు రా అన్నాడు. ఎందుకు ప్రభా, ఎందుకు అన్యాయం అయిపోతారు ప్రభా ఆడబిడ్డలు అంటే, వాళ్ళు మగబిడ్డ కావాలా, మగబిడ్డ కావాలా, మగబిడ్డ కావాలని కోరుకుంటున్నారు, ఎక్కువ ప్రేమ మగబిడ్డ మీద వస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కానీ నేను మగబిడ్డని ఇస్తే వాళ్ళ ప్రేమ అంతటిని మగబిడ్డ, వంశోద్ధారకుడు వీడే, మాకు ఒక్కడే మగబిడ్డ ఉన్నాడని చెప్పేసి ప్రేమ అంతా మగబిడ్డ మీద చూపిస్తారు. అప్పుడు ఈ ఆడబిడ్డలిద్దరూ అన్యాయం అయిపోతారా, ఈ ఆడబిడ్డల మీద వాళ్ళు ప్రేమ చూపించరు, ఎందుకంటే వంశోద్ధారకుడు వీడే అని చెప్పేసి ప్రేమ అంతటిని ఈ మగబిడ్డ మీదే చూపిస్తారు తప్ప ఆడబిడ్డను పట్టించుకోవడం వదిలేస్తారు. కాబట్టి ఆ కారణం చేత నేను వీళ్ళకి మగబిడ్డ ఇవ్వట్లేదు. అది మొదటి కారణం. రెండో కారణం ఏం చెప్పాడంటే, ఈ ఇంట్లో గాన మగబిడ్డ పుడితే ఈ కుటుంబం చీలిపోతుంది, ముక్కలైపోతుంది, ఈ కుటుంబము విడిపోతుంది. ఈ ఇంట్లోకి మగబిడ్డ వస్తే ఈ కుటుంబంలో ఇంతవరకు కలిసిన వాళ్ళు ఈ కుటుంబంలో విడిపోతారు, మొక్కలైపోతారు, ఈ కుటుంబం చీలిపోతుంది. అందుచేత నేను మగబిడ్డను ఇవ్వట్లేదు అని చెప్పాడు. మూడో కారణం ఏం చెప్పాడంటే, ఈ కుటుంబము బాగుపడాలంటే, ఈ కుటుంబము సంతోషంగా ఉండాలంటే, ఫ్యూచర్లో ఈ కుటుంబము అందరికంటే మంచి స్థానంలో ఉండాలంటే అది ఆడవాళ్ళ చేత మాత్రమే అవుతుంది, మగవారి చేత కాదు. ఈ కుటుంబాన్ని భవిష్యత్తులో బాగు చేయబోయేది ఆడవారు మాత్రమే. ఆడవారు వల్లనే ఈ కుటుంబం బాగవుతుంది. ఆడవారి వల్లనే ఈ కుటుంబము గొప్పగా నిలబడబోతుంది. అందుకని నేను ఆడబిడ్డని ఇస్తున్నాను. ఏ బిడ్డ అయినా ఒకటేరా, ఆడబిడ్డ మగబిడ్డను కాదు. మగబిడ్డని ఇస్తే ఈ కుటుంబం పరిస్థితి చాలా డేంజర్గా మారుతుంది, చాలా భయంకరంగా మారుతుంది అని దేవుడు చెప్పాడు. మనమేమనుకుంటాం, మనం చేసిన ప్రార్థన దేవుడు వ్యతిరేకపడిన దేవుడు అది కలలేదు అనుకుంటాం. కానీ దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుడు మనం అనుకున్న దానికంటే, మనం కోరుకున్న దానికంటే మంచి దాన్నే ఇస్తాడు. అర్థమైందా? మనం రకరకాల కోరికలు కోరుకోవచ్చు, కానీ దేవుడు ఇచ్చేది మంచిది ఇస్తాడు. ఇప్పుడు మనమే తిరణాలకు పోయినాను కదా, పిల్లలు తీసుకొని, పిల్లలు బొమ్మలన్నీ చూస్తారు కదా, వాళ్ళు ఏమడుగుతారు? ఒకటే అడుగుతారా? అన్నీ అడుగుతారు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని అడుగుతారు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళకి ఏదైతే
మంచిదో ఏదైతే అవసరమో అదే ఇస్తారు తప్ప అడిగినా చెప్పి అన్నీ కొనేస్తారా? దేవుడు కూడా అంతే. మనం ఎన్నైనా అడగచ్చు దేవుడిని, మాకు ఇది కావాలి అది కావాలి అది కావాలని దేవుడు మనం ఎన్నైనా అడగచ్చు. కానీ దేవుడు డిసైడ్ చేస్తాడు ఇది వీళ్ళకి మంచిదా కాదా, ఇది ఇస్తే వీళ్ళకి మంచిదా కాదా, ఏది ఇవ్వాలా అని దేవుడికి తెలుసు. ఏది ఇస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది, ఏది ఇస్తే మేలు జరుగుతుందని దేవుడికి తెలుసు. కాబట్టే మనకి ఏది ఇవ్వాలో దేవుడు అదే ఇస్తాడు. మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి అట్లా దేవుడు మనం అడిగింది ఇవ్వలేదని చెప్పేసి మనం బాధపడకూడదు. దేవుడు ఇచ్చాడంటే మనం అడిగింది అనుకుంటే అది ఎంతో గొప్పగా ఉంటుందని దాని అర్థం. కాబట్టి ఇదంతా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. సో 3 కారణాలు చెప్పారు మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి, లేదా మనం చేసే ప్రార్థనకి వ్యతిరేకమైన జవాబు రావడానికి 3 కారణాలు ఉంటాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే పౌలు గారి జీవితంలో ఏమైంది, ఆయన చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలి. ఎందుకంటే ఆ బలహీనతలో ఉన్నప్పుడే, ఆ సమస్యలో ఉంటేనే దేవుడు ఎక్కువ ప్రేమను చూపిస్తాడు, ఎక్కువ కనికరాన్ని, ఎక్కువ జాలిని, ఎక్కువ సహాయం చేస్తాడు. అంటే మన ప్రార్థనకి జవాబు రాకపోవడం గల మొట్టమొదటి కారణం ఏంటంటే మన మీద దేవుడు ఎక్కువ ప్రేమ చూపించాలనుకున్నప్పుడు, ఎక్కువ సహాయం మనం చేయాలనుకున్నప్పుడు, ఎక్కువగా మనం ఆశీర్వదించాలనుకున్నప్పుడు మన ప్రార్థనకి జవాబు రాదు, వ్యతిరేకమైన జవాబు వస్తుంది. రెండోదిగా దేవుడు ఎప్పుడైతే మనం ప్రార్థించిన దానికంటే అత్యధికమైన దాన్ని, ఊహించినంత దాన్ని మనకి ఇవ్వాలని ఆశపడతాడో అప్పుడు మనం చేసే ప్రార్థనకి జవాబు రాదు, మనం చేసే ప్రార్థనకి వ్యతిరేకమైన సమాధానం వస్తుంది. మూడోదిగా ఎప్పుడైతే మన జీవితంలో చెడుతనం ఉంటుందో, పాపం ఉంటుందో, దేవుడికి ఇష్టం లేని పనులు ఉంటాయో, విగ్రహాలకు సంబంధించిన పనులు ఉంటాయో అప్పుడు మన ప్రార్థనకి జవాబు రాదు, అప్పుడు మన ప్రార్థనకి వ్యతిరేకమైన జవాబే వస్తుంది. సో ఆలోచించుకోండి, మీరు కొన్ని విషయాల కోసం ప్రార్థన చేశారేమో, ఆ ప్రార్థనకి జవాబు రాలేదేమో, ఆ జవాబు రాకపోవడానికి గల కారణం, లేదా వ్యతిరేకమైన జవాబు రావడానికి కారణము దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా ప్రేమించాలనే ఉద్దేశం కలిగి ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదా, లేకపోతే మీరు అడిగిన దానికంటే దేవుడు అత్యధికంగా ఇవ్వాలనే ఉద్దేశం కలిగి మీకు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదా, లేదా ఇంకా మీ జీవితంలో దేవుడికి ఇష్టం లేని పనులు ఉండడం వల్ల, దేవుడు అసహించుకున్న పనులు ఉండడం వల్ల, ఆ విగ్రహాలకు సంబంధించిన పనులు ఉండడం వల్ల మీకు జవాబు ఇవ్వట్లేదా అని మీకు మీరే పరీక్షించుకోండి. మీకు మీరే పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం రండి. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవా, యేసయ్య బలమైన ఘనమైన శ్రేష్టమైన బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు మా అందరితో మాటలు పెట్టి మీరు సిద్ధిస్తున్నాం, కనపరుస్తున్నాం, భయపరుస్తున్నాం తండ్రి. అవును ప్రభా, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు కొందరు ఎంతగా ప్రార్థన చేస్తున్నా వారి ప్రార్థనకు జవాబే రాకుండా ఉంటాయి. ఎంతగా ప్రార్థన చేస్తున్నా వారి ప్రార్థించిన దానికి వ్యతిరేకమైన జవాబులే కొన్ని సందర్భాల్లో వస్తుంటాయి ప్రభా. అలా ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోవడానికి, వ్యతిరేకమైన జవాబే రాకపోవడానికి 3 కారణాలు మాకు తెలియజేసిన జవాబు చేస్తున్నాం తండ్రి. మీరు చెప్పిన తండ్రి, ఎప్పుడైతే మీరు మా మీద ఎక్కువ ప్రేమ చూపించాలనుకుంటారో, ఎక్కువగా మమ్మల్ని బలపరచాలనుకుంటారు, ఎక్కువగా మా మీద కృప చూపించాలనుకుంటారు, ఎక్కువగా మా మీద జాలి చూపించాలనుకుంటారు, ఎక్కువగా మా మీద కనికరము, ప్రేమను చూపించాలనుకుంటారు, అలాంటి సమయంలో మేము ప్రార్థన చేసే వారికి జవాబు ఇవ్వడానికి, మేము ప్రార్థన చేసిన వారికి వ్యతిరేకమైన జవాబు ఇస్తారని ప్రభా మీరు అపోస్తలుడైన పౌలు గారి జీవితం నుంచి మాకు నేర్పించినారు తండ్రి. అలాగే ప్రభా, ఎప్పుడైతే మేము అడిగిన దానికంటే, మేము ప్రార్థించిన దానికంటే అత్యధికమైన దాన్ని మాకు ఇవ్వాలని మీరు ఆశపడతారు, మేము ఊహించినంత దానికంటే ఎక్కువగా మాకు ఇవ్వాలని ఆశపడతారు, అలాంటి సందర్భంలో కూడా మేము ప్రార్థన చేసిన దాన్ని మీరు ఇవ్వరండి, మేము ప్రార్థన చేసిన దాన్ని వ్యతిరేకమైన దాన్ని చేస్తారని ప్రభా మీరు యోనా గారి జీవితం నుంచి మాకు తెలియజేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఎప్పుడైతే మా జీవితంలో మీకు ఇష్టం లేని పనులు,
చెడు పనులు, పాపిష్టి పనులు, అసహ్యమైన పనులు, విగ్రహాలకు సంబంధించిన పనులు మా జీవితంలో ఉంటాయో అప్పుడు కూడా మీరు మా ప్రార్థనకు జవాబు ఇవ్వరండి. అప్పుడు కూడా మీరు మా ప్రార్థనకు వ్యతిరేకమైన జవాబు ఇస్తారని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని ప్రభా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసేది ప్రభా. వారి జీవితంలో కూడా ఏ ప్రార్థనకైనా జవాబు రాలేదేమో, కానీ వారు చేసిన ప్రార్థనకి వ్యతిరేకమైన జవాబు వచ్చిందేమో, దానికి కారణం వాళ్ళు ఆలోచించుకుంటూ సహాయం చేయండి ప్రభా. ఒకవేళ ఆ కారణం మీరు ఎక్కువగా ప్రేమ చూపించాలనుకుంటే అలా ప్రేమ పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఒకవేళ మీరు ఎక్కువగా ఆశీర్వదించాలనే కారణం ఉంటే ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఒకవేళ వాళ్ళు చేసిన చెడు పనులు బట్టి, పాపిష్టి పనులు బట్టి, ఇంకా వాళ్ళు నడుస్తున్న చెడు అలవాట్లను బట్టి, పాపిష్టి బ్రతుకును బట్టి మీరు చేయట్లేదు, అలాంటి ప్రతి వాళ్ళ జీవితంలో ఆ పాపిష్టి పనులను, చెడు పనులను, అసహ్యమైన పనులను, విగ్రహాలకు సంబంధించిన పనులు వాళ్ళు విడిచిపెట్టి మీ కనుకరాన్ని పొందుకొని అత్యధికమైన విజయాన్ని పొందుకోవడం, కృప చూపించమని ప్రతి వారు సహాయం చేస్తారని నమ్మకం తెలుస్తుంది. మా తండ్రి, మా దేవ, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన అది వేడుకొంచున్నాము మా ప్రభువులో తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఆదరణ ఉన్న సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసే పనులు దేవుని మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఎప్పుడు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా నేను చేసిన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి, వ్యతిరేకమైన జవాబు రావడానికి గల కారణం నేను తెలుసుకున్నాను, దాని ప్రకారం నేను జీవిస్తానని తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలంతో నేను నడిపించి జీవించి ఆశ్రయించగల స్థిరపరచుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.